హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే క్రిస్మస్ వ్లాగ్ అనమాట. సో, క్రిస్మస్ ముందు రోజు మేమైతే బయటికైతే వెళ్ళాము డిన్నర్ పార్టీ అంటే. సో, అక్కడ ఏం చేశాము అండ్ మాకే గిఫ్ట్స్ వచ్చాయి. సో, మొత్తం అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, లెట్స్ గో. సో, ఇక్కడ గిఫ్ట్స్ చూపిస్తున్నా కదా! సో, ఆల్మోస్ట్ అందరూ గిఫ్ట్స్ తెచ్చారు. సో, ఒక గేమ్ అయితే ఉంటది. సో, ఆ గేమ్ ఆడినప్పుడు ఎవరెవరికి ఏ గిఫ్ట్స్ వచ్చాయో అన్నీ ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పటి వరకు మన క్రిస్మస్ ట్రీ కింద ఎన్ని గిఫ్ట్స్ పెట్టారో చూసారు కదా! సో, ఇప్పుడైతే మన డిన్నర్ పార్టీలో డిన్నర్ ఎన్ని వెరైటీస్ పెట్టారో అవన్నీ చూపిస్తానిక్కడ. చూసారు కదా! అసలు ఎన్ని వెరైటీస్ పెట్టారో. అసలు కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారిక్కడ. సో, ఇప్పుడైతే ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా కిడ్స్‌కైతే ఫుల్ గేమ్ అయితే ఆడిపిస్తున్నారనమాట. సో, వీళ్ళకి కూడా వైట్ ఎలిఫెంట్ గేమ్ అనమాట. సో, మేము కూడా తర్వాత ఆడదాం. కిడ్స్ ఆడిన తర్వాత సో, పెద్దవాళ్ళకనమాట. సో, ఇప్పుడైతే కిడ్స్‌కైతే ఫోటోస్ తీసుకొని ఇంక మేము కూడా గర్ల్స్ బ్యాచ్ అంతా ఇక్కడ నించొని ఇంక ఫోటోస్ అన్ని తీసుకుంటున్నాము. ఇక్కడ ఫుల్‌గా ఫోటోస్ తీసుకున్న తర్వాత ఇంక గేమ్‌లో బిజీ అయిపోతాం కదా! సో, అందుకని ఇంక ముందే ఫోటోస్ తీసేసుకుంటున్నాము. సో, ఇంక నెక్స్ట్ ఇంక కిడ్స్‌కైతే కూర్చోబెట్టామనమాట. ఫస్ట్ అయితే కిడ్స్‌తో స్టార్ట్ చేసామనమాట మా గేమ్. ఈ గేమ్ నేమ్ ఏంటంటే వైట్ ఎలిఫెంట్. చాలా మందికి తెలుసనుకుంటా ఇది. సో, మేము కూడా ఈ గేమ్ ఆడుతున్నామనమాట. సో, ఫస్ట్ అయితే కిడ్స్‌కి అయిపోయిన తర్వాత సో, మేమైతే ఆడతాము. సో, వీళ్ళదైతే ఫస్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు గిఫ్ట్స్ కదా! ఇంక కిడ్స్ అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారనమాట. సో, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్సైటెడ్‌గా ఉంటది. ఏ గిఫ్ట్ వస్తదా అని చెప్పి మాకే చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. వాళ్ళకి ఇంకా ఉంటది కదా! సో, అందుకని ఇంక వాళ్ళతో అయితే స్టార్ట్ చేపించేసాము. అండ్ ఆల్సో వాళ్ళకైతే రూల్స్ చెప్తున్నారనమాట. సో, ఎవరు యాడ్ అవ్వకూడదు అండ్ ఎవరు గిఫ్ట్ ఇలా స్వాప్ చేసుకోవచ్చు అని వాళ్ళకైతే రూల్స్ చెప్తున్నారనమాట. సో, వాళ్ళ గేమ్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడైతే కిడ్స్‌కి చిట్స్ కూడా ఇచ్చేసాము. సో, చిట్టీలో ఎవరికైతే ఏ నంబర్ వస్తదో ఆ ప్రాసెస్‌లో సో, వాళ్ళైతే గిఫ్ట్స్ తీసుకోవాలనమాట. సో, అందరూ తీసేసుకుంటున్నారు. సో, ఇంక పెద్దవాళ్ళ గేమ్ వేరేగా ఉంటదనమాట. సో, వీళ్ళు కాబట్టి తీసేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఓపెన్ చేయాలి. కాకపోతే ఇంకా గోల చేస్తారు కదా! అని చెప్పేసి అందరితో ఒకటేసారి ఓపెన్ చేద్దామని చెప్పేసి సో, అందరూ ఎవరి నంబర్ ఆళ్ళొస్తే వాళ్ళందరూ గిఫ్ట్ ఇలా కలెక్ట్ చేసుకొని ఇంక వెళ్లి కూర్చోండి అనైతే చెప్తున్నారనమాట. సో, ఒక్కటేసారి ఓపెన్ చేస్తే అప్పుడు స్వాప్ చేసుకోవచ్చు అనే ఐడియా మీద వీళ్ళైతే చెప్తున్నారనమాట ఇక్కడ రూల్స్ అన్నీ.
చూసారు కదా! అసలు పిల్లలంతా ఎంత గోల చేస్తున్నారో చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు ఓపెన్ చేసినప్పుడు. సో, పక్క వాళ్ళకి ఎవరికి ఏ గిఫ్ట్స్ వచ్చాయి అని ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. అండ్ ఫుల్ గోల చేస్తున్నారనమాట. సో, అది నాకు కావాలి, ఇది నాకు కావాలి అని వాళ్ళకైతే అడుగుతున్నారనమాట. సో, స్వాప్ చేసుకోవడానికి. అండ్ ఇది నచ్చింది, ఇది నచ్చలేదు అండ్ అది కావాలి ఇలా ఫుల్ గోలగా ఉందనమాట ఆ రోజు కిడ్స్. సో, చిల్డ్రన్స్ అందరిది అయిపోయిందనమాట. సో, ఇంక మా పెద్దవాళ్ళదనమాట. సో, ఇవన్నీ గిఫ్ట్స్ అనమాట. 30 గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేయాలి. సో, ఇక్కడైతే స్టార్ట్ చేసేసాం. ఆల్మోస్ట్ ఇక 11:30, 12 అవుతుందనమాట. 1:30, 12 అలా. ఇంకా గిఫ్ట్స్ గేమ్ స్టార్ట్ చేస్తే ఇంకా చాలా టైం పడతది కదా! అవన్నీ ఓపెన్ చేసేసరికి ఫుల్ గోలగా ఉంటది కదా! సో, ఇంకా స్టార్ట్ చేసేద్దామని స్టార్ట్ చేసేసాము గేమ్ అంతా. సో, ఇప్పుడైతే కిడ్స్ గేమ్ అయిపోయింది గదా! సో, వాళ్ళైతే ఫుల్ ఆడుకుంటున్నారు. సో, ఇంకా మా గేమ్ అయితే స్టార్ట్ అయింది. సో, అందుకని ఇంక అందరం కూర్చున్నామనమాట. వైట్ రైస్ వేసుకున్నారు కదా! సో, వాళ్ళ ఇల్లే అనమాట ఇది. క్రిస్మస్ ఇక్కడే జరుపుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే, ఈ ఇయర్ కూడా ఇక్కడే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేసాం నార్మల్‌గా. సో, ఇదేంటంటే క్యాండిల్ గేమ్ అనమాట. మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో గేమ్స్ వస్తూ ఉంటాయి కదా! క్రిస్మస్ గేమ్స్. సో, ఇది గుర్తుంటది. సో, చాలా మందికి తెలుసనుకుంటా. సో, ఇది ఆడుతున్నాం అనమాట. ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసాము. సో, ఎందుకంటే ఫస్ట్ గేమ్స్ ఆడిన తర్వాత మనం మెయిన్ గేమ్‌కి తర్వాత వెళ్దామని చెప్పి ఇవైతే స్టార్ట్ చేశారు గేమ్స్. ఇంక అందరం ఆడుతున్నామనమాట ఈ గేమ్. ఇదేంటంటే హ్యాపీ క్రిస్మస్ అనేటప్పటికి లాస్ట్ వరకు క్యాండిల్ లైట్ ఆగిపోతే ఆ షాట్ తీసుకోక్కర్లేదు. లేకపోతే ఎక్కడ ఆగితే అక్కడ తీసుకోవాలనమాట. సో, ఇంక అందరం ఒక్కొక్కలా ఆడామనమాట. గేమ్ ఫుల్ రచ్చ చేసాం గేమ్‌లో అయితే మేమందరం ఫుల్ గోల చేసేసాము. ఇక్కడైతే నేను కూడా స్టార్ట్ చేశాను గేమ్. ఇంక నాకు చెప్తున్నారు. సో, ఎలా బ్లో చేస్తే మనకి ఆ క్యాండిల్ అనేది ఆగుతదో అని చెప్పేసి. సో, ఇంక నేనైతే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. బట్ ఎక్కడ ఆగుతదో నాకైతే తెలీదు. ఇంకా క్యాండిల్ గేమ్ అయిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ వేరే గేమ్స్ కూడా పెట్టారు. సో, అవి కూడా ఆడుతున్నారనమాట అందరూ. సో, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా క్రిస్మస్ కదా! సో, క్రిస్మస్ గేమ్స్ కూడా ఉంటాయి కదా! అవన్నీ చూసుకుంటూ ఇంకా వేరేవి ఆడుతూ ఫుల్‌గా ఎంజాయ్ చేశామనమాట అందరం కలిసి. Secret Santa. Oh, white elephant. White elephant. Yo. చూసారు కదా! ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నారు మా వాళ్ళైతే. ఇంక గేమ్ అయితే స్టార్ట్ చేసేసారు. సో, ఇంక అందరూ అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. అండ్ ఆల్సో వాళ్ళు మాకైతే రూల్స్ కూడా చెప్తున్నారనమాట. అండ్ ఫస్ట్ అయితే చిట్స్‌తో స్టార్ట్ చేస్తున్నారు. సో, ఎవరికైతే నంబర్ 1 వస్తదో వాళ్ళైతే ఆ 30 గిఫ్ట్స్‌లో ఒకటి గిఫ్ట్స్ తీసుకోవచ్చు వాళ్ళకి నచ్చింది. అండ్ నంబర్ 2 ఏమో ఫస్ట్‌ది నచ్చితే అది తీసుకోవచ్చు. లేకపోతే ఆ ఉన్న గిఫ్ట్స్‌లో ఏది నచ్చితే అది తీసుకోవచ్చనమాట. What a month last one. I'm 28. You're 20. What are you? What are you? What are you? 5. What are you? Who's number 5 is good. Are you serious? No way.
10. Lipstick set 16 piece. Moscow set. Merry Christmas! ఎలక్ట్రిక్ వైన్ ఓపెనర్ Whoa! That is nice! Lamp. Okay, 21.
చూసారు కదా! మా క్రిస్మస్ పార్టీ ఎంత జరిగిందో కదా! అండ్ గేమ్స్ కూడా చాలా ఆడాము. అండ్ వైట్ ఎలిఫెంట్ గేమ్ అయితే మా అందరికి ఫేవరెట్ అనమాట. ఎందుకంటే అందులో మంచి మంచి గిఫ్ట్స్ ఒస్తాయి కదా! అండ్ మా గిఫ్ట్స్ ఓపెన్ చేసినప్పుడు మేమైతే రచ్చ చేసేసాం ఫుల్‌గా. అండ్ మీరు ఎంజాయ్ చేసుంటే నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సైనింగ్ ఆఫ్ మహిరా. బై బై. థాంక్ యూ.